రైట్ ఇక సస్పెన్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను హైదరాబాద్ మలక్పేట ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెన్షన్ వేటు పడింది. సుల్తాన్ బజార్ SHOగా విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గాను నగర కొత్వాల్ సస్పెండ్ చేశారు. ఇక ఉన్నతాధికారులు దర్యాప్తు నివేదిక ఆధారంగా నగర కమిషనర్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కు నిర్ణయం తీసుకున్నారు. రైట్ ఇక మలక్పేట ఇన్స్పెక్టర్ నరసింహంపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్, సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది హైదరాబాద్ నగర కమిషనర్, అప్డేట్స్ ఏంటి? విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను మలక్పేట ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గాను నగర కోత్వాల్ సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు దర్యాప్తు నివేదిక ఆధారంగా నగర కమిషనర్ ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ కు సంబంధించి గతంలోనే అతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నరసింహ ఇటు ఇతర కుటుంబపరమైనటువంటి ఆరోపణలు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, విధి నిర్వహణలో తను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో తను రీల్స్ చేస్తూ ఉంటాడనేటువంటి ఆరోపణలు అనేవి కూడా ఇటు ఇన్స్పెక్టర్ పైన ఎక్కువగా ఉండటంతో వీటన్నిటిపైన దర్యాప్తు జరిపిన అనంతరం కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరిగింది. ప్రస్తుతానికి సస్పెన్షన్ పైన ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. గత కొంతకాలం నుంచి కూడా ఇటు ఎవరైతే తనకి వచ్చి వివిధ కేసులకు సంబంధించి ఫిర్యాదుదారులు వస్తూ ఉంటారో, ఆ ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి కేసులు తీసుకున్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే వివిధ కేసులకు లంచాలకు సంబంధించి కావచ్చు, అలాగే అలసత్వం ప్రదర్శించడం, నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలోనే మలక్పేట ఇన్స్పెక్టర్ పైన ఈ సస్పెన్షన్ ను విధించడం జరిగింది. ఆయన తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యానికి ఏమాత్రం తావులేదని మరోసారి స్పష్టం చేస్తూ నగర పోలీస్ కమిషనర్ CP సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరిగింది. అధికారిక విధుల్లో లోపాలు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు శాఖపరమైనటువంటి విచారణ, అంటే మొదట ఫిర్యాదులు అనేవి వచ్చిన తర్వాత శాఖపరమైనటువంటి విచారణ అనేది జరిగింది. విచారణ అనంతరం తను విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినటువంటి విషయం పైన స్పష్టత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.